ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 8వ వచనం. యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. సో మన జీవితంలో దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. మనమున్న దేశంలో అంటే మనమున్న ఏరియాలో దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా చేయాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క మాట మనం వింటూ వచ్చినప్పుడు సో దేవుడు మనల్ని సమస్త జనముల కంటే మనల్ని హెచ్చిస్తారు. అంతేకాదు మనల్ని అక్కడ ఆయన ఆశీర్వదించేటువంటి వారుగా ఉంటారు అన్నమాట. మనం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మనము 14 వచనాలు కూడా మనం చదివినట్లయితే దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు ఎలాగుంటాయో ఇక్కడ రాయబడుతూ వచ్చింది అనమాట. దేవుడు చేసే ప్రతి కార్యాన్ని కూడా అంటే మనం చేయు కార్యమంతటిని ఆశీర్వదించాలి అని అంటే సో దేవుని మాట మనము వింటూ రావాలి. అప్పుడే దేవుడు మనకిచ్చుచున్న దేశంలో మనల్ని దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఆయన మనల్ని ఆశీర్వదించేటువంటి వారుగా ఉంటారు అనమాట. ఆదికాండం 25వ అధ్యాయము 11వ వచనం మనం చదివినట్లయితే అబ్రహాము తర్వాత దేవుడు అతని కుమారుడు ఇస్సాకును ఆశీర్వదించను అని మనం చదువుతాం. అంటే దేవుడు అబ్రహాము పొందిన ఆశీర్వాదము, అబ్రహాము తర్వాత దేవుడు ఇస్సాకును ఆశీర్వదించినట్లుగా మన వాక్యంలో చదువుతాం. అంటే దేవుడు ఏదైతే అబ్రహాముకు వాగ్దానం చేస్తూ వచ్చాడో ఆ వాగ్దాన ప్రకారము దేవుడు ఇస్సాకును మర్చిపోలేదు. అబ్రహాం, ఇస్సాక్, యాకోబులను దేవుడు ఆశీర్వదించనని మన దేవుని యొక్క వాక్యంలో చదువుతాం. సో అబ్రహాంతో చేసిన వాగ్దానాన్ని యోసేపు యొక్క జీవితంలో నెరవేర్చినటువంటి దేవుడు సో తన కుమారుడైన ఇస్సాకు జీవితంలో కూడా ఆయన నెరవేర్చాడు, ఆశీర్వదిస్తూ వచ్చాడు అనమాట. అబ్రహాం యొక్క ఆశీర్వాదమే ఇస్సాకు పొందినట్లుగా మన వాక్యంలో చదువుతాం. కీర్తనలు 115:12 చదివితే యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. సో దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటామో, దేవుని యందు మనం ఎప్పుడైతే నమ్మిక ఉంచుతామో దేవుడు మనకి సహాయంగా ఉంటాడు, కేడెముగా ఉంటాడు. అంతేకాదు ఆయన మనల్ని మర్చిపోడు. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును. అంటే మన దేవుడు మనల్ని మర్చిపోకుండా ఆశీర్వదించే దేవుడు. అబ్రహాము జీవితంలో వాగ్దానం చేసినటువంటి దేవుడు ఇస్సాకు వచ్చేసరికి దేవుడు మర్చిపోలే ఇస్సాకు తర్వాత తన కుమారులైన యాకోబు యొక్క కుమారులను దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. సో మన జీవితంలో కూడా మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ వచ్చినప్పుడు, దేవుని యొక్క మాట మనం శ్రద్ధగా వింటూ వచ్చినప్పుడు, ఆయన ఆజ్ఞలను మనం అనుసరిస్తూ వచ్చినప్పుడు సో మనతో పాటు మన కుటుంబాలను, మన పిల్లలను కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. మనం ఏ దేశంలో, ఏ ప్రాంతంలో, ఎక్కడ ఉన్నా కూడా దేవుని యొక్క ఆశీర్వాదం అక్కడ ఉంటుందన్నమాట. అందుకే మనం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో చదువుతాం. ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే భూ ప్రజలంతా కూడా మనం యెహోవా నామమున పిలువబట్టు చూసి వాళ్ళంటే మన యొక్క ఆశీర్వాదాన్ని చూసి వాళ్ళు భయపడేవారుగా ఉంటారు. అంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అనమాట. దేవుడు మనకు అనుగ్రహించిన అది గొప్ప ఒక ఆధిక్యత అనమాట ఈ భూమి మీద. అలాంటి దేవునితో సహవాసం చేసేటువంటి ధన్యతను పొందినట్టు మనము సో దేవునితో సహవాసం మాత్రమే కాదు, దేవుని ద్వారా ఈ ఆశీర్వాదాన్ని కూడా మనం సొంతం చేసుకుంటున్నాం. ఉదయకాలం సో నా జీవితంలో నేనెప్పుడు ఆశీర్వదించబడతాను, నేను ఎంతో కష్టపడుతున్నాను, నా చేతుల యొక్క కష్టార్జితాన్ని నేను అనుభవించలేకపోతున్నాను. అది దేవుడు యెహోవా ఆశీర్వదిస్తేనే ఆశీర్వాదం అది ఎన్నటెన్నటికీ ఉంటుందని. అంటే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. సో మన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే అది ఆశీర్వాదంగా ఉంటుందన్నమాట. ఉదయకాలం మనకిచ్చుచున్న దేశంలో మనల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు ప్రతి పరిస్థితిలో కూడా మనల్ని ఆశీర్వదించి మనల్ని దీవించే దేవుడు. ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్య మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభువా. యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును అని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. వారి చేతుల యొక్క కష్టార్జితాన్ని మీరు బహుగా ఆశీర్వదించి దీవించవలసిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్.